ఏదైతే ప్రజానీకానికి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వ్యక్తిగతంగాని ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయా శాఖ మంత్రులు ప్రతి వారం గాంధీ భవన్లో వాళ్ళ అప్లికేషన్ తీసుకోవటమే కాకుండా ఆయా డిపార్ట్మెంట్లకు పంపించి 10-15 రోజుల్లోనే వాళ్ళకి కావలసినటువంటి ఇన్ఫర్మేషను వాళ్ళు అడిగినటువంటి కార్యక్రమాల పట్ల ప్రభుత్వం యొక్క చర్యలు కూడా వాళ్ళకి తెలియజేయమని చెప్పి ఆదేశించారు. పార్టీ ఆదేశానుసారం ఏ పార్టీ కూడా నిర్వహించినటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడమే కాకుండా వేలాది మంది అప్లికెంట్స్ ఎవరైతే వస్తారో పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ఏ వర్గం వారు వచ్చినా ఇక్కడ సమస్య పరిష్కారం అవుతున్న విశ్వాసం, నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ యొక్క అప్లికేషన్లకి ఆయా శాఖ కార్యదర్శులు కానీ, ఆ జిల్లా కలెక్టర్లు కానీ, ఆ డిపార్ట్మెంట్స్ వెంటనే స్పందించి పరిశీలించి దాంట్లో కార్యక్రమాన్ని చేయగలుగుతామా చేయలేమా, చేసేదైతే వెంటనే చేపించి ఆ యొక్క బెనిఫిషరీకి ఆ సమాధానం పంపించాలని చెప్పి పార్టీ ఆదేశం ఉంది. ఆదేశానికి అనుగుణంగా నాకు వచ్చినటువంటి ఈరోజు విజ్ఞప్తులన్నింటినీ కూడా ఆయా శాఖ అధిపతులకు పంపించడం జరిగింది. తద్వారా గాంధీ భవన్కి వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మా పేదలకి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి గాంధీ భవన్ ఒక దేవాలయంగా భావించి వచ్చేటటువంటి పేదలందరికీ, ప్రజలందరికీ న్యాయం చేయాలనేది ఈ ముఖాముఖి యొక్క సదుద్దేశం. దాన్ని ప్రవేశపెట్టినటువంటి పిసిసి అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి ధన్యవాదాలు. మీరు కూడా దీన్ని ప్రచారం చేసి పేదలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ యొక్క మీడియా మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గత 2 నెలలుగా వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో వర్షపాతం ఇప్పటికీ కూడా 30% లోట్లో ఉంది. నిన్న మొన్న అల్పపీడనం వల్ల కొన్ని జల్లులు పడుతున్నాయి. ఆ జల్లులతోటి వేసినటువంటి మెట్ట పంటలు కొంత ఊపిరి పోసుకుంటాయి, కానీ శాశ్వతంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కూడా ఎలినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అందుకనే మేము పదే గత 3 నెలలుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని గ్రామాన రైతు వేదికల్లో ప్రతిసారి కూడా రైతులకి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని గురించి మేము పదే రైతుల్ని చైతన్యపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు కూడా ఇప్పుడే పంట మార్పిడికి వెళ్ళి చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, హార్టికల్చర్ పంటలు వేయాలని చెప్పి వాళ్ళు కూడా మొగ్గు చూపుతున్నారు. దానికి సంబంధించినటువంటి విత్తనాలను కూడా సమకూర్చుకున్నాం. హార్టికల్చర్కి సంబంధించి ఆయిల్ ఫామ్ మీద రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ వేసేదానికి రైతులు ముందుకొచ్చారు. ఇదొక శుభ పరిణామం. అదే కదా ఈ క్రైసిస్లో కూడా రైతులు ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవసాయ పద్ధతులను మార్చుకోలేకపోతే నష్టాల బారిన పడతారు. కాబట్టి దయచేసి ఇది తీవ్రమైనటువంటి ప్రకృతి వైపరీత్యం. గత 150 సంవత్సరాల్లో చూడనటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకునేటట్టుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖతోటి పాటు నీటిపారుదల, భూగర్భ జలాలు, పశుసంవర్ధక శాఖ అన్ని సమన్వయంతో ప్రతి వారం కూడా ఈ 4 డిపార్ట్మెంట్లు రైతాంగానికి కావాల్సినటువంటి అన్ని శాఖల సమన్వయంతో రైతులకి ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూనే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఎలినో ప్రభావం భవిష్యత్తులో కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులకు హెచ్చరిక. కాబట్టి దానికి దయచేసి రైతులు ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి. Subscribe us and press the bell icon for more interesting updates.